ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మండల కోఆప్షన్ మెంబర్ ముఖ్యతి గారు, వివిధ కుల సంఘాల నాయకులు, రైతు నాయకులు సాకలైన లోపలి తీరం సార్ ఎంపీడీఓ గారు శంకర్ ఇద్దరు కాంపిటీషన్ కొంచెం సైడ్ అంతర్గాం సార్ ఈరోజు అల్లీపూర్ గ్రామం నుండి శ్రీరామ్ నగర్ వరకు 1,54,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత, ముఖ్యంగా వివిధ గ్రామాల నుండి విచ్చేసిన పెద్ద మనుషులకు, రైతులకు తాజా మాజీ 4 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు ఏర్పాటు అవుతుంది. ఈ అల్లీపూర్ నుండి శ్రీరామ్ నగర్ వెళ్ళే రైతుల పక్షాన, శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ సార్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నన్ను గెలిపించి అసెంబ్లీలో ఆ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కోర్టులో ఏదున్నా కానీ కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ నాకు ఎట్లయితే పోయినసారి అవకాశం ఇచ్చారో అవకాశం బీఫామ్లు ఇచ్చారంటే ఖచ్చితంగా అదే రకంగా ఏ నిర్ణయం ఉన్నా 69% బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. నాకు వృత్తిరీత్యా కూడా డాక్టర్గా మొదటి నుంచి కూడా అందరు కూడా వెంటుండి ముందు నడిపించిన గ్రామాల్లో ఇది ఒకటి. రాజకీయాలు ఎంతనో పరిచయస్తులు మొదటి నుంచి కూడా ఉండరు, ఇక పేరు చాలా పెద్ద లిస్టు. మరి అటువంటి గ్రామం రాజకీయంలో కూడా నన్ను ముందుంచి నడిపించి బ్రహ్మాండమైన మెజారిటీ కూడా మొన్నటి ఎలక్షన్లు ఇచ్చారు. మరి అల్లీపూర్ గ్రామానికి కొన్ని 100 సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, చెరువులకు కావచ్చు, రోడ్లకు కావచ్చు, హాస్పిటల్, స్కూలు, ప్రతి విషయంలో కూడా ప్రతి వాడకు కూడా రావడం జరిగింది. ఇవి ఎన్ని వచ్చినా కానీ మీరు మాట ఇచ్చారు ఇంకో 2 సీసీ రోడ్లు అంటాడు మన పేరేం చెప్పాలి. మనం అసలు చేతనే పోతున్నాం, తప్పకుండా చేద్దాం. ఈ ట్రైన్ అవన్నీ కూడా చేయడం జరిగింది. గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ కూడా వచ్చారు. నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగానే పనిచేసుకుంటా పోతాను. అప్పుడున్న పరిస్థితులలో ఒక్క రాలేదు కానీ మన గంగారెడ్డే కొంచెం వేరే పార్టీ అనేది ఎక్కువ ఉంటుండే. అయినా కానీ మరి కొద్ది పనులు జరిగినాయి. పెద్ద ఊరు మీద ప్రభుత్వం నిధులకు పెట్టాం, ఉత్తర గ్రామ పంచాయతీ వచ్చింది. అత్త నా చేతుల మీదకినే అప్పుడు మనం ప్రశంసా పత్రాన్ని కలెక్టరేట్లు ఇవ్వడం. నా విధానం ఉంటుంది, దానికి అనుగుణంగా ప్రభుత్వం మారింది. పరిస్థితులను బట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ప్రారంభించిన అత్యధిక నిధులు జగిత్యాల పట్టణానికి కావచ్చు, పల్లె దవాఖాన్ల విషయంలో కావచ్చు, ఇప్పుడు రోడ్ల విషయంలో తెచ్చాం. ఇలా దవాఖాన ఒక అల్లీపూర్కి వచ్చింది అనుకోకూడదు. అల్లీపూర్, అయోధ్య, మైతాపూర్, ఇటిక్యాల, ధర్మాజిపేట, ఆఖరి బోర్నపల్లి దానిక ఇన్ని దవాఖాన్లు ఒక మండలంకి వచ్చినాయి. మొత్తం ధర్మపురి నియోజకవర్గానికి రాలే, చొప్పదండికి రాలే, వేములవాడకి రాలే, కోరట్లకు రాలే. అంటే ఈ రకంగా మీరు గెలిపించిన నేను మీ విశ్వాసం కోల్పోకుండా ఒక్కటొక్కటి పని చేసుకుంటా పోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన రోడ్డు. 1,54,00,000 చాలాసార్లు నన్ను అడిగేవాళ్ళు, ఒకటి చేస్తున్న దానిలో ఇది కూడా చేయడం జరుగుతూ ఉంది.
అదేవిధంగా రైతులకు యూరియా అని చెప్పి రాష్ట్రం అంతా వినబడ్డది, టీవీలో వినబడ్డది. కానీ జగిత్యాల నియోజకవర్గాల్లో ఆ స్థాయిలో వినబడలేదు. కావాలని రాజకీయం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. లారీ వస్తుందంటే వాడు అడ్డం చెప్పులు పెట్టిన వాడు ఏం చెప్తాడు, నిద్ర పోయేటోని ఎట్లా లేపలేమో అనేటువంటి అనవచ్చు. ఇప్పుడు డాక్టర్ ఉన్నప్పుడు నేను ముందంటే నేను ముందని మా పేషెంట్ కూడా అప్పుడప్పుడు లొల్లి పెట్టుకుంటారు. ఎన్నోసార్లు నేను బయటకు వచ్చి బుదిరికిచ్చిన సందర్భాల్లో లొల్లి పెట్టారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేయడం. నేను కూడా స్వయాన ఇప్పుడు అవ్వ చెప్పినప్పుడు అంతగా అన్నట్టు ఒక పెద్ద వ్యవసాయ కుటుంబంకి వచ్చాను. పెద్ద అంటే పాలకి ఇచ్చింది కాదు, మా నాన్న ఎన్నడు ఎకరం పాలకి ఇవ్వకు, సొంతమే చేసుడు, నష్టం వచ్చిన లాభం. 20 జాతుల ఎడ్లు బరాబర్ నాగలు నడుతుండే. మీ ఊరు రజకుల చుట్టమే మా పెద్దపాలెం ఉంటుండే, పుచ్చిరాజం అని చెప్పి వెంకటి వల్ల బావా. కాబట్టి మొదటి నుంచి కూడా వ్యవసాయం మీద ఉన్న అనుబంధంతో ఎప్పటికప్పుడు ఇటు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ మా శంకర్ లాంటివి కావచ్చు, PACS తోటి రాష్ట్ర స్థాయిలో అధికారులతో కోఆర్డినేట్ చేసి యూరియా కూడా ఎక్కడ కుదరకుండా, అదేవిధంగా ప్రతి చెరువు నిండే విధంగా తూములకు కావచ్చు, అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ఇచ్చిన ఏదైతే బలం ఉందో, అండం ఉందో దాని ప్రకారం చేస్తా ఉన్నాం. ఇంకా చివరగా మిగిలింది మన అలీపూర్లో చెప్పేది ఒకటే మాట, మీ అందరి కోరిక మండలం కావాలంటే దానికి నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చేతిలో పెట్టాం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నా నియోజకవర్గం ఉన్నది ఎప్పుడు అక్కడ ఏదో అప్పుడు నీకు ఇస్తా అన్నారు. సో ఏది కాదు తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మీరు చూసిరు జగిత్యాల అర్బన్ కాలనీ గురించి అందరూ మాట్లాడతారు. అతిపెద్ద కాలనీ 2007లో 2008లో మొదలు పెట్టారు. అసలు దాన్ని జగిత్యాల కూడా కలపలే. అట్లాంటిది నేను వచ్చి మొత్తం లింగంపేట అవన్నీ TR నగర్ నూకపల్లి దానిక జగిత్యాల కలిపినాం. పీర్పూర్ గుట్టవతల మండలం చేసినాం. ఇది కూడా అప్పుడే అడుగుంటే అయ్యేపో పల్లె పని కొద్దిగా అది అయినాక మనలోకి వచ్చింది. ఆ తర్వాత కాలేదు. అయిన నాడు తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా మీరు అడగముందే చెప్తున్నారు. ఇవాళ ఎవరు నన్ను అడగలేదు, కానీ మా మనసులో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ ఎలక్షన్ కోడ్ నిదానంగా మంచిగా చేసుకున్నాం. కానీ ఏ టైంలో అయినా ఎలక్షన్ కోడ్ రావచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారు కట్టుబడి ఉన్నారు. 42% BC రిజర్వేషన్ ఇచ్చి బడుగు బలిగిన వర్గాలకు 69% బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ చేయాలని ఆలోచన. 70% సీట్లు BC SC ST మైనార్టీలకు ఇస్తాను. అప్పుడు కూడా రిజర్వేషన్ 50 లోపల ఉండే అన్నట్టు 50 లోపల ఉండే ఇచ్చినాం. ఇప్పుడు కూడా రేపు మండల